స్నేహితులా బాగున్నారా? దేవుని నామానికి స్తోత్రం. ఈ దినము మీతో ఒక మాట మాట్లాడాలని దేవుని నామానికి స్తోత్రం. నేను ఈ దినము కోళ్ళు పొదిగేస్తాను. దేవుని వాక్యంలో ఉన్నది ఏమనంటే, కోడి తన పిల్లల రెక్కల కింద ఎట్లా కాపాడుతాను అలాగూ మిమ్మల్ని కాపాడుతానని దేవుని వాక్యం ఉంది. దేవుని నామానికి స్తోత్రం. నేను చెప్తాను. ఇప్పుడు గుడ్లో వేసుకుంటూ చెప్తానండి. ఇవన్నీ ఈ 3 కాదండి, 3 ఇప్పుడు నేను ఎగ్స్ తీసుకున్నాను. ఇవి మాత్రం కోడి పెట్టిందండి. దేవుని నామానికి స్తోత్రం. మొత్తం కలిపి 14 పెట్టింది. నేను మాత్రం 11 వేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. పెట్టాక మాట్లాడుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. ఇవి కోళ్ళు మేము ఇప్పుడు సంవత్సరం నుంచి సాతున్నాం, కానీ మేమేం తినలేదండి. వీటిని చూస్తే సంతోషం అనిపిస్తుంది. తిన్నదానికంటే పెంచుకుంటే వాటిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుందండి. నా సంతోషం కోసమే నేను ఆ పక్షులని నేను సాదుకుంటాను. ఒక పిల్లిని ఇట్లా మూగజీవుల్ని చాలా సాదుకోవడం నాకు చాలా ఇష్టం అండి. దేవుని నామానికి స్తోత్రం. దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎమ్మటే శిక్ష విధించాలి అనుకుంటాం. వెంటనే శిక్ష విధించాలి. మొన్న అన్నయ్య పగడాల ప్రవీణ్ అన్నయ్య చనిపోతే ఎంతో బాధపడ్డాం. కానీ దేవుని ప్రణాళిక వేరే ఉంది ఆయన పట్ల. దేవుని నమ్మనిపిస్తుంది. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాబట్టి లోకం బాగుండట దేవునికి ఇష్టం. లోకము బాగుండాలని దేవునికి ఇష్టం. మనుషులకు ఈర్ష, అసూయ, కక్ష, క్రోధ ఇవన్నీ ఉంటాయి, కానీ దేవుడికి అలాగుండవు. దేవుని అమ్మనికి ఇష్టం. దేవునికి కక్ష, క్రోధ, ఈర్ష ఉండవు. మదమత్సరములు లేనివాడు, కామ క్రోధ విరోధములు లేనివాడు దేవుడు. కాబట్టి ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అంతా ఇంత కాదండి. ఎందుకంటే అందరూ రక్షించబడాలి, అందరూ నిత్య జీవములోకి చేర్చబడాలి, నరకానికి వెళ్ళొద్దనేదే ఆయన ప్రణాళిక. దేవునామానికి స్తోత్రం కదండి. నరకానికి వెళ్ళొద్దనే ఆయన ప్రణాళిక. దేవునామానికి స్తోత్రం. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు దేవుని ఉగ్రత గబక్కన దిగింది అనుకోండి, అప్పుడు నష్టము మంచివారు చెడ్డవారు అందరూ కూడా నష్టపోతారు. దేవునామానికి ఇస్తుంది. అందుకోసమే దేవుడు ఎవరిని నష్టపోకుండా, ఆయన ప్రేమికుడు, ఆయన ప్రేమామేడు, ఆయన కృపామేడు, ఆయన ప్రేమకు అవతలి కట్టువారు ఎవరునూ లేరు, ఇంకా రాబోరు కూడా వాళ్ళు ఇంకా లేరు కూడా. ఆయన అంత ప్రేమమేడు. ఆయన ప్రాణం ఇచ్చారు, ఆయన రక్తముని కార్చారు, ఆయన రక్తం ఇచ్చారు. కాబట్టి ఆయన మంచివారు. దేవునామానికి స్తోత్రం. ఆయన మంచివారు. మంచి వారిని వెతికితే మనలో మంచి ఫలాలు వస్తాయి. చెడ్డ వాటిని వెతికితే చెడు ఫలాలు వస్తాయి. మంచి వారిని వెతికితే మంచివారు యేసు ప్రభువారు ప్రేమ, కనికరము, దయ, కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకోసమే ఆయన తన పిల్లల్ని రెక్కల కింద, ఒక కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలాగ కాపాడుతున్నాడో అలాగూ మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుని నామానికి స్తోత్రం. చూద్దాం. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క ఎండాకాలము ఒక కోడిని మనము పొదిగేస్తున్నాము. మరి అవి పిల్లలు చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. దేవుని నామానికి స్తోత్రం. వాటిని చూసినప్పుడు మనకి ఎంతో ఆనందం వేస్తుంది. అవి ఫలించినప్పుడు మనకి తినాలని కాదండి, తినటం నాకు చాలా ఇబ్బందికరం. దాన్ని ప్రాణం తీయాలంటే చాలా ఇబ్బందికరము, నాకు చాలా చూడబుద్ధి కాదు. కాబట్టి మనల్ని కూడా దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. మనము చిన్న చిన్న వాటి చూసి సంతోషిస్తాం. మన ఫలింపు కూడా దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన ఫలింపు, మన మంచితనము, మన ఓపిక, ఓర్పు ఆయనకు కావాలని ఆనందం, ఆయనకు కావాలని సంతోషం మన ద్వారాగా అనేక
రక్షించబడాలి. దేవుని నామానికి స్తోత్రం. ఒకటి చెప్పనా అండి, ఇదిగో ఈ గుడ్డు పగిలితే గాని పిల్ల బయటకు వస్తుంది. హల్లెలూయా. ఒక మనిషి తనకు తన నలిగిపోతే గాని మంచితనం ఏదో బయటకు వస్తుంది. హల్లెలూయా. ప్రతి దానికి ఈర్ష్యపడి, కోప్పడి, తగు పెట్టుకొని, పోట్లాట పెట్టుకొని, కక్షకు కక్ష తీర్చుకోవటము, పగకు పగకు తీర్చుకోవటం దేవుని ప్రణాళిక కాదు. ఇదంతా ఒకవేళ ఉందంటే కక్ష, ఈర్ష్య, కోద, కామ, క్రోధ, మదమత్సరములు భయంకరంగా ఒక మనిషిలో ఉందంటే అతను దేవుని యొక్క గుణాతిశయములతో తిరుగుతున్నవాడు కాదు. దేవుని మనసు ఎరిగిన వాళ్ళు కాదు. దేవుడు అంటే ఎవరైనా దేవుడు అని ఎక్కడ నిలబడే దేవుని ప్రార్థన చేసిన దేవుడే. దేవుడి కాడ ఏం కోరుకుంటాం? మనం ఏం కోరుకుంటామండి? ప్రభువా, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా దేశం బాగుండాలి, మా దేశ పరిపాలన బాగుండాలి, మా రాజులు బాగుండాలి, మా మంత్రులకు రక్షణ కావాలి అని కోరుకుంటాం. హల్లెలూయా. ఈ మనస్సు కలిగిన వారు దేవుని ప్రజలు అనబడతారు. దేవుని నామానికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. పిల్లలు